ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చెప్పునామములు మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే, మన దేహము దేవుని ఆలయము ఎప్పుడు అవుతుంది, మన గురించి మనం ఆలోచిద్దాం. ప్రియులారా, మన గురించి మనం ఆలోచిద్దాం. మన దేహము దేవుని ఆలయము ఎప్పుడు అవుతుంది మన దేహము దేవుని ఆలయము. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన దేహము దేవుని ఆలయం ఎప్పుడు అవుద్ది? ఎవరి దేహము దేవుని ఆలయంగా ఉంటుంది? ఎవరి దేహము దేవుని ఆలయంగా ఉంటుంది అంటే, ప్రియులరా, దేవుని ఆజ్ఞను తమ హృదయంలో ఉంచుకొని తమకి ఇవ్వబడినటువంటి శరీరాలతో దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు మన దేహము దేవుని ఆలయంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాం, దేవుని ఆలయంగా ఎవరి దేహాలు ఉంటాయంటే, దేవుని ఆజ్ఞను హృదయంలో ఉంచుకోవాలి, తమ కీబడినటువంటి శరీరంతో దేవుని చిత్తాన్ని జరిగింప చేయాలి. అప్పుడే వారి దేహములు దేవుని ఆలయంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. క్రీస్తు వాక్యమును అంటే ఆజ్ఞను మన హృదయంలో ఉండాలి. మన దేహము దేవుని ఆలయంగా ఉండాలి అంటే, మన హృదయంలో ఎవరు ఉండాలి అంటే, క్రీస్తు ఆజ్ఞలు మనలో ఉంటే మనలో క్రీస్తు ఉంటాడు. ఆదాములో ఎవరి వాక్యం పోయింది? ఎవరు వాక్యం దొంగిలించాడు? సాతానుగాడు. మీరు చనిపోతారంటే మీరు చావరన్నాడు. తినొద్దంటే తినిపించాడు. ఎవరు వాక్యాన్ని లోబడలేదు? ఆదాములు దేవుని ఆజ్ఞకు లోబడలేదు. దేవుని ఆజ్ఞను హృదయం నుండి బయటికి తీసేశారు. సాతాను ఆలయాలుగా మారిపోయారు. మన హృదయము దేవుని ఆలయంగా మారాలంటే, మన దేహము దేవుని ఆలయంగా మారాలంటే మన హృదయంలో ఏముండాలంటే దేవుని ఆజ్ఞలు ఉండాలి. దేవుని ఆజ్ఞలు బైబిల్ అదే చెప్తుంది. సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యముని మీ హృదయంలో నివసింపనీయుడే అంటుండే. కొలస్సీ పత్రిక 3:16 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుతూ బుద్ధి చెప్పుకొనుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యమును మీలో నివసింపజేయుడి. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఆజ్ఞలు గైకొనాలంట. ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఆజ్ఞ గైకొనువాడు ఆయన ఎందుకు నిలుచుంటాడు? ఆయన వాణి ఎందుకు నిలుచుంటాడు? మనం క్రీస్తు ఆజ్ఞలు గైకుంటే క్రీస్తు మనలో ఉంటాడు. మనము క్రీస్తులో ఉండేటటువంటి పరిస్థితి. వాక్యం ఎక్కడుంది? యోహాను రాసిన మొదటి పత్రికలో 3:23 23 ఆయన ఆజ్ఞను గైకొనువాడు ఆయన ఎందుకు నిలిచిండును, ఆయన వాణి ఎందుకు నిలిచిండును. చూడండి, ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన ఎందుకు నిల్చుంటాడంట, ఆయన వాణి ఎందుకు నిల్చుంటాడంట. ఆయన మన ఎందుకు నిల్చున్నాడని ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ మూలంగా తెలుసుకొనుతున్నాము. మనలో క్రీస్తు ఉండాలంటే మనం ఏం చేయాలంటే, క్రీస్తు ఆజ్ఞలు మనలో ఉండాలి. ఆయన ఆజ్ఞలు గైకొంటే మనలో ఎవరుంటారు? క్రీస్తు ఉంటాడు. మనం దేవుని ఆజ్ఞలు గైకొంటే దేవుడు మనలో ఉంటాడు అనేసి లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. అందుకనే బైబిల్ని మనం పరిశీలన చేస్తే, మీ హృదయంలో ఎందుకు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించు. ఎవరుండాలి? వాక్యం ఉండాలి. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి అనేసి లేఖనం చెప్తా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3:15 నిర్మలమైన మనస్సాక్షి గలవారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువుడికి ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుడికి ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండేది. మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మీ హృదయాల్లో ఎవరుండాలి? ప్రభు అంటే ఎవరు? అధిపతి, ఏలేవాడు, రాజుడు, భర్త, కర్త. మరి సమస్తం ఆయనే మనకి. మరి ఆయనకి వ్యతిరేకమైనటువంటి క్రియలు మనం జరిగిస్తామా? క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకుంటే ఆయన ఏది చెప్తే అంటే ఆజ్ఞ ఏదైతే ఉందో ఆజ్ఞ ప్రకారం మనం జీవించగలిగినప్పుడు మన దేహము దేవుని ఆలయంగా మార్చబడింది. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్న వారమే సత్యవంతుని ఉన్నాము. మనం దేవుల్లో ఉండాలా? మనం ఎవరిలో ఉండాలి? యేసుక్రీస్తులో ఉండాలి. అంటే యేసుక్రీస్తు ఏమో దేవుని మాటలను తీసుకొచ్చి మనకు చెప్పాడు. మనము క్రీస్తు మాటలను వింటే మనం ఎవరిలో ఉంటాం? దేవుడు క్రీస్తులో ఉంటాము, దేవుళ్ళు. మన క్రీస్తు మాటలను అనుసరిస్తే మనలో క్రీస్తు ఉంటాడు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సిద్ధాంతం. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమే సత్యవంతుని ఉన్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5:20 ప్రియులరా, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమే సత్యవంతుని ఉన్నాము అనేసి అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. కాబట్టి
అలా జరిగించినప్పుడు మనం ఎవరిలో ఉంటామంటే క్రీస్తు ఆజ్ఞలో జరిగించినప్పుడు మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుస్తారు. కుమారుడు యేసుక్రీస్తు ఆజ్ఞలను అనుసరిస్తే మనం ఎవరిలో ఉంటామంటే కుమారుని యందు, యేసుక్రీస్తు ఆజ్ఞలను అనుసరిస్తే మనం ఎవరిలో ఉంటామంటే తండ్రి యందు కూడా నిలుస్తాము. మొదటి యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 24వ వచనంలో, అయితే మీరు మొదటి నుండి దేన్ని వింటారో అది మీలో నిలవనీయుడి. ఇన్నది నిలవాలి, తిన్నది కూడా నిలవాలి, అరగాలి. ఆ తర్వాత శరీరానికి బలము రావాలి. తిన్నట్టుగా బయటికి వెళ్ళిపోతే శరీరానికి బలం రాదు. అలాగే వాక్యం ఇట్లా వింటున్నారు, ఇట్లా వదిలేస్తున్నారు. వాక్యం వింటున్నారు, వదిలేస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? నిలవనివ్వండి అంటాడు. నిలవనివ్వండి. మీరు మొదటి నుండి విన్నది మీరు నిలిచిన ఎడల మీరు కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. కుమారుని యందు ఉంటాం, తండ్రి యందు ఉంటాం. ఎప్పుడు ఉంటాం? విన్నది ఏమవుతాం అప్పుడు? మనము కుమారుల్లో తండ్రిలో ఉంటాము, తండ్రి కుమారుడు మనలో ఉంటాడు. అంటే మన దేవుడు మనలో ఉండాలంటే ఏం చేయాలి? దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి ఇచ్చిన అనుసరించాలి. అనుసరించినప్పుడు మన దేహం ఏమైపోద్దంటే దేవుని ఆలయము అయిపోద్ది. క్రీస్తు ఆజ్ఞలను తమ హృదయంలో ఉంచుకొని క్రీస్తు ఆజ్ఞలను పాటిస్తున్నటువంటి పౌలు అంటున్న మాట ఏమంటున్నాడు? ఆ మాట మనం అనగలమా? ఒక గంభీరమైన మాట చెప్తా ఉన్నాడు. ప్రియులారా ఒకసారి ఆలోచించి, క్రీస్తు ఆజ్ఞలను తన హృదయంలో ఉంచుకొని క్రీస్తు ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో పౌలు గారు అంటున్న మాట, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఎక్కడ చెప్పాడు ఆ మాట? ఎక్కడ? బైబిల్లో ఉంది. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేనెప్పుడు నా శరీరం ముందు జీవించుతున్న జీవితము నా కొరకు కాదు, నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నటువంటి జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుని అందరి విశ్వాసం ద్వారానే జీవిస్తున్నాను అన్నట్టాడు. ఏమన్నాడు గలతీ పత్రిక 2:20లో? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము ద్వారా జీవిస్తున్నాను అంటాడు. జీవించువాడను నేను కానంటాడు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అంటాడు. కాబట్టి క్రీస్తు పౌలులో జీవిస్తున్నంటే ఏముంది? క్రీస్తు సత్యము పౌలులో ఉంది. క్రీస్తు సత్యము అంటే క్రీస్తు వాక్యము. అందుకని పౌలు గారు క్రీస్తు సత్యము నా యందు ఉండుటను బట్టి అని అంటాడు. పౌలు గారు కొరింథీకి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో, క్రీస్తు సత్యము నా యందు ఉండుటను వలన అంటాడు. క్రీస్తు సత్యము మనం క్రీస్తు వాక్యము లేక క్రీస్తు సత్యము మళ్ళా ఉందా? ఒకసారి ఆలోచించండి. మళ్ళా ఉంటే యేసుక్రీస్తులో తండ్రి ఉంటే, తండ్రి మాటలు ఉంటే, నేను చెప్తున్న మాటలు నాయి కాదు, తండ్రి నాలో ఉండి పలుకుతున్నాడు అని యేసుక్రీస్తు వారు ఎలా చెప్పాడో, క్రీస్తు వాక్యము మనలో ఉంటే, క్రీస్తు సత్యము మనలో ఉంటే, మరి ఆ మాటలు మనం చెప్పే మాటలు ఎవరే? క్రీస్తే నా యందు పలుకుతున్నాడు. నా యందు ఎవరి మాటలు ఉన్నాయి? ఆ మాటలే మనం చెప్తున్నాం. కాబట్టి క్రీస్తు నా యందు పలుకుతున్నాడు. పౌలు గారు చెప్తున్నారు. అద్భుతమైనటువంటి సంగతి పౌలు గారు చెప్తున్నారు. ప్రియులారా, కొరింథీకి రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో, క్రీస్తు నా యందు పలుకుతున్నాడనే రుజువు కోరుతున్నారా అంటాడు. క్రీస్తు నా యందు పలుకుతున్నాడు అనేసి పౌలు గారు చెప్తున్నాడు. మనం ఒకరినొకడు ప్రేమించిన దేవుడు మన యందు నిలిచి ఉండును అంటాడు. ఒకరినొకరు ప్రేమిస్తే ఎవరుంటారని మనలో దేవుడు నిలిచి ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఎక్కడుంది ఈ మాట అంటే యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఏ మానవుడు దేవుని ఎప్పుడు నువ్వు చూచి ఉండలేదు, మనం ఒకరినొకడు ప్రేమించిన దేవుడు మన యందు నిలిచి ఉన్నాడని, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును అంటాడు. కాబట్టి దేవుని ఎవడు కూడా ఎలా చూడలేదంట. మనం ఒకరినొకరు ప్రేమించినట్ల దేవుడు మన యందు నిలిచిండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణము అయ్యేటట్టు. దేవుడు మనలో ఎప్పుడు ఉంటాడంటే ఒకరినొకరు ప్రేమించాలి. ఒకరినొకరు ప్రేమిస్తే దేవుడు మనలో నిలిచుంటాడు. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని మనం గుర్తించగలము. దేనివల్ల అని అంటే ఇక్కడ యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, దీనివల్ల ఆయన మన యందు నిలిచి ఉన్నాడని
ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి మనం మనలో దేవుడు ఉండాలి అంటే, మన దేహము దేవుని ఆలయంగా ఉండాలంటే, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్న వాళ్ళలో దేవుడు నిలిచి ఉంటాడు. మనలో దేవుడు ఉంటేనే మన దేవుని ఆలయము అవుతుంది. మరి దేవుడు మనలో ఉండాలి అంటే, మన దేహము దేవుని ఆలయం అయి ఉండాలంటే, మనం యేసుక్రీస్తుని ఎవరైనా ఒప్పుకోవాలి అంటే, యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి అనేసి బైబిల్ చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4:15 వచనంలో, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్న వాళ్ళలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటే, ఎవడో ఒప్పుకుంటే వాళ్ళలో ఎవరు ఉంటారంట, దేవుడు ఉంటాడంట. యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటే దేవుడు ఉంటాడు. వాడు ఎవరిలో ఉంటాడంట, దేవుళ్ళలో ఉంటాడు. దేవుడు మనలో ఉంటాడు, మనం దేవుళ్ళలో ఉంటాము. యేసుక్రీస్తు కూడా నేను తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను అంటాడు. కాబట్టి ప్రియులారా, మరి ఏం చేయాలంటే ఆజ్ఞను అనుసరించాలి. ఆజ్ఞను మన దేహంలో మన హృదయంలో దేవుని ఆజ్ఞను ఉంచుకొని, దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన పరిశుద్ధాత్మ చేత మనకి ఇవ్వబడినట్టు, సంఘానికి ఇవ్వబడినట్టు ఆజ్ఞను మన హృదయంలో ఉంచుకొని, ఈ మనకి ఇవ్వబడినటువంటి నేను మనమైన ఆత్మకు ఇవ్వబడినటువంటి ఈ ఆత్మకు ధరింపజేసిన ఈ దేహాన్ని దేవుని పని మీద ఉపయోగించాలి. దేవుని చిత్తాన్ని జరిగించేలాగా ఈ దేహాన్ని ఇది చేయాలి. నలగొట్టాలి. ఈ దేహం ఉంటుంది, లోకం వైపు చూస్తూ ఉంటుంది. నోర్మై వాక్ అనాలి దేహంతో. పద అనాలి. అక్కడ భోజనాలు ఉండవు, అక్కడ వాన వస్తుంది, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, పలానా దగ్గరికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. చూడండి, ఈ రకమైన నాకు అన్నీ కావాలి, శరీరం కోరుకుంటుంది, అన్నీ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలంటది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మరి ఆత్మ చేత ఏం చేయాలి? శరీర క్రియల్ని చంపాలి. ఎప్పుడు చంపుతాము? ఆయన వాక్యం మనలో ఉండాలి. ఆయన వాక్యం మనలో ఉండాలి. దేవుని వాక్యం మనలో ఉండటం వలన మనం దేవుని క్రియలు జరిగిస్తాం. మరి యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటే మనలో ఎవరు ఉంటారంటే, దేవుడు నిలిచి ఉంటాడంట. దేవుడు నిలిచి ఉంటాడు. అప్పుడు మనం ఏమవుతాము? దేవుడు మనలో ఉంటే దేవుని ఆలయం అవుతాము. యేసుక్రీస్తు చెప్పినట్లు తన శరీరమున దేవాలయాన్ని గురించి చెప్పాడంట. మరి మనం కూడా మన దేహాలు కూడా దేవుని ఆలయంగా మార్చబడేటటువంటి పరిస్థితి ఎప్పుడు అంటే, మనకి ఇవ్వబడినటువంటి ఈ శరీరాన్ని ఉపయోగించుకొని, మీ శరీరాన్ని ఆత్మచేత లోపరుచుకొని, ఈ శరీరాన్ని దేవుని పనిని చేసినప్పుడు ఈ దేహమే దేవుని ఆలయం కింద. మనం ఎక్కడ ఆగిపోయి ఉంటే, దేహము శరీరం కేవలం నిష్ప్రయోజనం అనే దగ్గర అక్కడ దేవుడు యేసుక్రీస్తుని పోల్చేటటువంటి పరిస్థితి అది అక్కడ. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో నీ దేహము దేవుని ఆలయం కింద మారుద్దా అంటే మారుతుంది. దేవుని ఆలయం కింద మారుద్ది. ఎప్పుడు మారుద్దంటే, దేవుని ఆజ్ఞలను నీ హృదయంలో ఉంచుకుని దేవుని చిత్తానుసారంగా ఈ శరీరాన్ని దేవుని పని మీద నువ్వు ఉపయోగించినప్పుడు మీ దేహము దేవుని ఆలయమైంది. అందుకనే ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉంటాడు, దేవుడు వాని యందు నిలిచి ఉంటాడు అనేసి ఆ లేఖనాల్లో చాలా చక్కగా రాయబడింది. 1 యోహాను 4:16లో, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనుచున్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అనేసి అక్కడ చాలా చక్కగా రాయబడింది. అందుకనే మనము దేనిలో ఏకమై ఉండాలంటే వాక్యములో ఏకమై ఉండాలి. మనము వాక్యము మనలో ఉండాలి. వాక్యం మనలో ఉండాలి. వాక్యము మన యందు నివసించవలసిన అవసరం ఉంది. అందుకనే యేసుక్రీస్తు జీవించిన కాలంలో యేసుక్రీస్తు కోరుకున్నది ఏంటంటే, నేను వారికి ఒక వాక్యం ఇచ్చాను, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వీరందరూ కూడా ఏకమై ఉండాలి. ఆదాములో వాక్యములో ఏకమై లేరు. మొదట ఆదాము దగ్గరికి వచ్చాడు అపవాదిగాడు. ఆదాము మోసపరచబడలేదు, కానీ అవ్వ దగ్గరికి వెళ్ళాడు, మోసపరచబడింది. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మరి మనం అందరూ కూడా దేనిలో ఏకమై ఉండాలంటే, శరీర సంబంధమైన కార్యాల్లో ఏకమై ఉంటాం కాదు, వాక్యములో ఏకమై ఉండాలి. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండాలంటాడు. యోహాను రాసిన యోహాను సువార్త 17:20 మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున 21 వారును మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రము ప్రార్థించట్లేదని చెప్పుకుంటూ వచ్చి, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకం.
మనం ఏకమై ఉండాలంటే దేనిలో ఏకమై ఉండాలి? వాక్యములో ఏకమై ఉండాలి. మనం ఆ వాక్యములో ఏకమై ఉండవు. దేవుడు ఆయనకి అలా బయలుపరిచాడు, దేవునికి ఎలా బయలుపరిచాడు. నా 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 దేవుడు నాతో ఎలా మాట్లాడాడు, దేవుడు నాతో అలా మాట్లాడాడు అంటాడు. ఇంకా వాక్యంలో మాత్రం ఏకమైనటువంటి పరిస్థితి లేకుండా సాతానుగాడు చేస్తున్నాడు. కానీ అదే మాటని అదే అంటే మనం దేనిలో ఏకమై ఉండాలి అనే దాని గురించి యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తూ వారి వాక్యం వలన నా యందు విశ్వాసం వీరందరూ కూడా ఏకమై ఉండాలి అనేసి ప్రార్థన చేశాడు. 17:7 యోహాను సువార్త. మనము ఏకమై ఉండాలని వారును ఏకమై ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి నేను వారికి మహిమ ఇచ్చా వాక్యం చెప్పాను. ఎందుకు అంటే మనం ఏకమై ఉండాలి, వారు కూడా ఏకమై ఉండాలి. వారు ఎందులో ఏకమై ఉండాలి? వారి వాక్యం వల్ల ఏకమై ఉండాలి అనే చెప్తున్నాడు. 23వ వచనం, వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణంగా చేయబడి ఉన్నందున నీవు నన్ను పంపితువనే నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితువని కూడా ఈ లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఈ స్థితిని అంటాడు. వారి యందు నేను నా యందు నీవును అంటాడు. వారి యందు నేను ఉండాలి, నా యందు నీవు ఉండాలి. అప్పుడేముంది? వారు సంపూర్ణులు అవుతారు అనేసి యేసుక్రీస్తు యోహాను సువార్త 17:23 చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. బైబిల్ చెప్తుంది ఏంటంటే దేహము దేవుని ఆలయము. దేహము దేవుని ఆలయము. దేవుని ఆలయం ఎప్పుడవుద్ది? దేవుని ఆలయము అనేసి బైబిల్లో చెప్పబడిన మాటలు ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. దేహము దేవుని ఆలయము అంటాడు. దేహము దేవుని ఆలయము ఎప్పుడవుద్ది అనేది మనం చూసాము. అయితే దేహాన్ని గురించి దేవుని ఆలయము అని చెప్పబడినటువంటి మాటల్ని బైబిల్లో రాయబడినటువంటి సంగతులను మనం మరొకసారి పరిశీలన చేద్దాం. ప్రియులారా, పౌలు గారు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం పరిశీలన చేస్తే మీ దేహము దేవుని ఆలయము, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు. మీరు ఎరగరా? మీకు తెలవదా అంటాడు. ఏంటి తెలవదు వీళ్ళకి? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. ఎవరిచ్చారు ఈ దేహాన్ని? దేవుడిచ్చాడు. ఎందుకు అంటే మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండటానికి ఇచ్చాడు. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉండటానికి ఇచ్చారు. కాబట్టి దేహం ఎవరిదే? మీరు మీ సొత్తు కాదు అంటాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహింపరచాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఒకసారి దేవుడు మనకి దేహం ఇచ్చాడు. ఆ తర్వాత తప్పిపోయిన తర్వాత మొన్నే కొన్నాడు. పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను అనుసరించినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచించలేదు, కానీ అమూల్యమును అత్యధికమునైన క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డారు. అందుకని అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహములతో దేవుని మహిమపరచుడు అంటాడు. మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు దేహము దేవుని ఆలయము అనేసి బైబిల్ చెప్తుంది. అలాగే పౌలు గారు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరగరా అంటాడు. మీరు ఎరగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది. మీకు తెలుసా అంటాడు. దేవుని ఆత్మ ఎప్పుడు నివసిస్తుంది? వాక్యము మనలో ఉంటే, క్రీస్తు వాక్యం మనలో ఉంటే, మనలో క్రీస్తు ఉంటాడు, దేవుడు ఉంటాడు. 17వ వచనం, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేసిన. దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నారు. ఈ ఆలయాన్ని రకరకాలు దీంట్లో మనం చేస్తున్నాం? ఈ దేహాన్ని మరి పాడు చేస్తున్నాం. ఆహారం కానీ దానికోసం రోకలు పెట్టేసి మరి ఏది తినటానికి ఇచ్చిన ఆహారం ఉంటే మరి ఆహారం కాని దాన్ని ఈ దేహంలో వేసేసి దేవాలయాన్ని పాడు చేస్తున్నాం. మరి అపవాది మాటల్ని మన హృదయంలో ఉంచుకుంటాం ద్వారా ఈ దేహాన్ని పాడు చేస్తున్నాం. సాతాను తెలుగుగా చెక్కులు పెట్టే ప్రతి పాపానికి మనని బానిసగా చేసి సాతాను చెప్పినటువంటి చేయమనేటువంటి పనులు క్రియలు జరిగిస్తూ దేవుని ఆలయాలుగా ఉన్నటువంటి ఈ దేహాన్ని దెయ్యపు ఆలయాలుగా మార్చేటటువంటి పరిస్థితి. కాబట్టి ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినట్లే దేవుడు వాడిని పాడు చేసును. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. ఈ దేవుని ఆలయం ఇది పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన ఆలయం కింద నీ దేహాన్ని మరి నువ్వు జీవింప చేస్తున్నావా? ఒకసారి మనం పరిశీలన చేసుకోండి. మీరు ఆలయమే ఉన్నారు. మీరు మీ ఆలయమే ఉన్నారు. చూడండి ఎంత అద్భుతమైన మాట
బైబిల్లో రాయబడిందో. అలాగే కొరింథీకి రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని ఆలయమునకు విగ్రహమునకు పొందికేంటి, మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము, మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుతున్నాడు, నేను వారిలో సంచరింతును, నేను వారి దేవుడిని అందును, వారు నాకు ప్రజలై ఉందురు అనేసి చెప్తున్నాడు. ఎక్కడ మనం వచనాలు చూద్దాం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయంలో 20, 21, 22 వచనాలు చూద్దాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మనమే దేని మీద కట్టబడాలి? మనం దేవుని ఆలయాలుగా మార్చబడాలంటే దేని మీద కట్టబడాలంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. మనం ఏం చేస్తున్నాం? వ్యక్తిగత సాక్ష్యాల దగ్గరికి వెళ్తున్నాం. లోకంలో జరిగేటటువంటి పరిస్థితులు, అనుభవ జ్ఞానాల వైపు మనం వెళ్తున్నాం. వాటిని విని అబ్బో నేను నమ్ముకుంటున్నా, ప్రభువుని నమ్ముకుంటున్నా. అలా కాదు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. మన విశ్వాసం దేని మీద కట్టబడాలి? చూడండి, మనం దేన్ని బట్టి మనం యేసుక్రీస్తు నమ్ముకోవాలి? లోక సంబంధమైన సంగతులను బట్టి ఒకసారి ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉంది. ప్రకృతి సంబంధమైన భూ సంబంధమైన సంగతులను బట్టి ఒకసారి ఆలోచించింది. ఇక్కడ మనం క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అంటే అపోస్తులు వేసిన ప్రవక్తలు పునాది మీద మనం కట్టబడాలి అనేసి చెప్తా ఉన్నాడు. 21వ వచనం, ప్రతి కట్టడను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుతున్నది. ప్రతి కట్టడ కూడా ఆయనలో చక్కగా అమర్చాలి. వాక్యాన్ని అనుసరించి జీవించాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, క్రీస్తు ఆజ్ఞల్ని నెరవేర్చడం ద్వారా ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం వృద్ధి పొందేటటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఏమంటుందంటే, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాసాల స్థలమై ఉండటానికి కట్టబడుతున్నారు. మీరు మామూలు వాళ్ళు కాదండి. ఈ దేహము కేవలం నిష్ప్రయోజనం అంటున్నాడు. కానీ నువ్వు ఈ దేహంలో ఉండగా ఈ దేహము దేవుని ఆలయం కింద మార్చవలసినటువంటి బాధ్యత, మలచవలసినటువంటి బాధ్యత, కర్తవ్యం నీకుంది. ఎప్పుడు అవుతుందంటే, హృదయంలో దేవుని ఆజ్ఞ ఉంచుకొని ఈ శరీరాన్ని దేవుని చిత్తానికి జరిగించేలాగా ఈ శరీరాన్ని మలుచుకున్నప్పుడు ఈ దేహము దేవుని ఆలయము అవుద్దంట. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండటానికి కట్టబడుతున్నారు. అలాగే పేతురు గారు కూడా రాశారు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధమైన యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వల్ల ఉండే. దేవాలయాన్ని కట్టడానికి రాళ్ళు పేరుస్తూ ఉంటారు భౌతికంగా. మరి ఇక్కడ మనం చూసుకుంటే ఆత్మ సంబంధమైన దేవాలయం కావాలంటే మీరును సజీవమైన రాళ్ళు అంటారు. సజీవమైన రాళ్ల వల్ల ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారు. మనం కట్టబడుతున్నాం ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళు. మనం కూడా మందిరాలు కట్టడానికి మనం రాళ్ళంగా ఉన్నాం. ప్రియులరా, శరీరము కేవలము నిష్ప్రయోజనమని అక్కడే ఆగిపోకుండా, కేవలము నిష్ప్రయోజనమనే శరీరాన్ని దేవుని పని మీద ఉపయోగించి ఈ దేహాన్ని దేవుని ఆలయంగా మార్చవలసినటువంటి బాధ్యత నేను ఆయన ఆత్మ మీద ఉంది. ఈ దేహములతో దేవుని పని జరిగించి దేవుని మహింపరిచే వరంగా మనం ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. అందుకే నీవు అనే ఆత్మకు ఈ దేహాన్ని ఇచ్చాడు. ఈ ఆత్మ దేవుని మహింపరచడానికి ఒక టూల్గా, ఒక పరికరంగా ఈ దేహాన్ని ఇచ్చాడు. మరి ఒకసారి ఆలోచించండి. మరి మన విషయంలో దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే, నీవు అనే ఆత్మకి ఇవ్వబడినటువంటి శరీరాన్ని దేవుని ఆలయం కింద ఉంచు. దేవుని ఆలయం కింద ఎలా ఉంటుందంటే, హృదయంలో వాక్యం ఉంచుకో. ఈ శరీరాన్ని ఆ వాక్యం చేత, ఆత్మ చేత లోపరుచుకో. ఈ శరీరాన్ని నా పని మీద ఉంచు, నా పని మీద జరిగించు. అప్పుడు నేను మీలో ఉంటాను, మీరు నాలో ఉంటారు, మీరు దేవుని ఆలయం కింద మార్చబడతారు అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మనం పరలోకానికి వెళ్ళాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మనము అయిన ఆత్మ పరలోకానికి వెళ్ళటానికి హేతువైనటువంటి ఈ శరీరము పరలోకం వెళ్ళాలంటే దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవుని చిత్తం నెరవేర్చాలంటే ఆత్మకి ఏం కావాలి? శరీరం కావాలి. మనమైన ఆత్మకు ఒక పరికరము లేకపోతే ఒక టూలు దేవుడు ఇచ్చాడు. మరి ఆత్మ పరలోకానికి వెళ్ళటానికి హేతు ఏంటి? దేవుడు ఇచ్చిన ఈ టూలు, ఈ శరీరాన్ని
దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉపకరించేటటువంటి ఈ శరీరం, ఈ శరీరం మనకు ప్రయోజనమా కాదా? ఈ శరీరాన్ని లోపరుచుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చేలాగా ఈ శరీరాన్ని మనం మలుచుకున్నప్పుడు ఈ శరీరం ఆత్మకు అంటే వాక్యానికి లోబడినప్పుడు, దేవుని చిత్తానికి లోబడినప్పుడు ఈ శరీరం నేను అనే ఆత్మకు ప్రయోజనమా అంటే ప్రయోజనం కదా. నేను అనే ఆత్మ పరలోకం వెళ్ళాలంటే మరి ఈ శరీరము మనకి నేను అనే ఆత్మకు సహకరిస్తుంది కదా. సహకరిస్తాం వలన ఆత్మ పరలోకం వెళ్తుంది కదా. కాబట్టి ఈ ఆత్మకు ఈ శరీరం దేవుడు ధరింపజేసిన ఈ శరీరం మరి ప్రయోజనం అంటే ప్రయోజనం ఎప్పుడు ప్రయోజనం అంటే దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు, దేవునికి లోబడినప్పుడు మరి ఈ శరీరం మనం ఏమవుతామంటే దేవుని ఆలయం కింద అవుతాం. అప్పుడు ఈ శరీరము మనకు ప్రయోజనమే. అయితే ప్రియులరా, ఒక సంగతి ఆలోచించండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహకరించిన శరీరాలు నిష్ప్రయోజనము. మరి ఎవరి శరీరాలు నిష్ప్రయోజనము అంటే దేవుని చిత్తాన్ని జరిగించడానికి సహకరించిన శరీరాలు ఏమవుతాయి అంటే నిష్ప్రయోజనము, పనికిరాని చెత్త. అవును, శరీరం కేవలం నిష్ప్రయోజనము మాత్రమే కాదు, దేవుని ఆలయం కూడా. ఇది గుర్తుంచుకోవాలి. శరీరము కేవలం నిష్ప్రయోజనం అని యేసుక్రీస్తు అక్కడ శరీరాన్ని ఆత్మను పోల్చే ఆ సందర్భంలో అన్ని మనం పురస్కరించుకుని మనము ఎదవ పనులు చేసుకుంటూ శరీర సంబంధమైన క్రియలు జరిగించుకుంటూ శరీరాన్ని దేవుడు చూడడం నిష్ప్రయోజనము, ఆత్మనే చూస్తాడు అనేసి మనం ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తే నరకానికి వెళ్తాం. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. శరీరం కేవలం నిష్ప్రయోజనం మాత్రమే కాదు, నీ దేహాన్ని దేవుని ఆలయం కింద మలచవలసినటువంటి బాధ్యత నీవు అనే ఆత్మకు ఉంది అనేసి నువ్వు గ్రహించవలసినటువంటి అవసరం ఉంది ప్రియులరా. అవును, దేహము దేవుని ఆలయము కూడా అని గుర్తించు. దేవుడు మనకిచ్చిన ఈ దేహమును దేవుని మహిమపరచడానికే ఉపయోగించి ఈ దేహాన్ని దేవుని ఆలయంగా మార్చి మన జీవితాలను మార్చుకుందాం. చూద్దాం, మన జీవితాలను మార్చుకోవలసినటువంటి అవసరం ఉంది. మా దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేహాన్ని దేవుని చిత్తాన్ని జరిగింపజేయటం ద్వారా దేవుని మహిమపరచడానికి ఉపయోగించి ఈ దేహాన్ని దేవుని ఆలయంగా మారులాగన మన జీవితాన్ని మార్చుకుందాం. మరి అవునంటారా కాదంటారా ఒకసారి ఆలోచించండి. దేహము దేవుని ఆలయమా లేకపోతే ఈ దేహము కేవలము నిష్ప్రయోజనమా? ఎవరి దేహాలు కేవలము నిష్ప్రయోజనము, ఎవరి దేహాలు దేవుని ఆలయము? ఒకసారి ఆలోచించండి. నువ్వు కేవలం నిష్ప్రయోజనమా, నీ శరీరం కేవలం నిష్ప్రయోజనంగా ఉండాలని అనుకుంటున్నావా? లేకపోతే నీ దేహము దేవుని ఆలయంగా ఉండాలి అనేసి నువ్వు అనుకుంటున్నావా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు కేవలము నిష్ప్రయోజనమైనటువంటి ఈ దేహము నిష్ప్రయోజనంగానే ఉంచుకుంటే దేవుని ఆజ్ఞని హృదయంలో ఉంచుకోకుండా దేవుని చిత్తాన్ని ఈ దేహం దేవుడిచ్చిన నువ్వు అనే ఆత్మకు దేవుడిచ్చిన ఈ దేహాన్ని దేవుని చిత్తాన్ని జరిగించుకోకుండా నీవు శరీరాన్ని అదుపులో పెట్టకపోతే, నీవు అనే ఆత్మ నీకు ఇవ్వబడిన శరీరాన్ని అదుపులో పెట్టకపోతే శిక్ష ఎవరికంటే ఆత్మకే శిక్ష. కాబట్టి ప్రియులరా ఆలోచించండి. శరీరము కేవలము నిష్ప్రయోజనము మాత్రమే కాదు, శరీరము దేవుని ఆలయము కూడా. దేవుని ఆలయము, మీరు ఆ ఆలయమే ఉన్నారు. దేవుని ఆలయం కింద జీవించాలని కోరుకుంటున్నాడా? ఆయన ఆజ్ఞని గైకుని వాడు ఆయన ఎందుకు నిల్చుంటాడంట, ఆయన వాని ఎందుకు నిల్చుంటాడు. అందుకని పౌలు గారు అంటున్నాడు, జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. యేసుక్రీస్తు అంటాడు, నేను ఒక్కనే కాదు, తండ్రి నాలో ఉండి తన క్రియలను జరిగిస్తున్నాడు అంటాడు. ఇప్పుడు నీలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా, దెయ్యం ఉందా? ఒకసారి ఆలోచించండి. నీ దేహము దేవుని ఆలయమా, దెయ్యపు ఆలయమా? ఒకసారి ఆలోచించి. యేసుక్రీస్తు యూదులతో అంటున్నాడు, మీలో నా వాక్యముకి చోటు లేదు అంటాడు. మీరు నా మాట విన్నారక ఉండటం వల్లనే కదా మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. మీరు అపవాద సంబంధులు, మనము దేవుని సంబంధాలమా అపవాద సంబంధాలమా? నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి నీ బాధ్యత ఏంటి, నీ కర్తవ్యం ఏంటి? అసలు దేవుడు నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావు, ఈ లోకంలో ఎందుకు బతుకుతున్నావు? ఒకసారి నువ్వు ఆలోచించుకోవాల్సింది. నేను క్రైస్తవుడిని ఉన్నాయని ఒకసారి బాప్తిసం తీసుకుని ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగితే నువ్వు నరకానికి వెళ్తావు. నీ దేహాన్ని దేవుని చిత్తాన్ని జరిగించడానికి మాత్రమే దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నువ్వు అనే ఆత్మకి ఇచ్చాడు. ఈ ఆత్మ దేవుని ఈ ఆత్మ వాక్యం చేత శరీరక్రియ, ఈ ఆత్మ
హృదయంలో ఉన్నటువంటి వాక్యం చేత శరీర క్రియలు చంపి ఆత్మను దేవుని చిత్తాన్ని జరిగింప చేసేటటువంటి బాధ్యత కర్తవ్యము నీవనే ఆత్మకి. ఈ శరీరాన్ని దేవుని పని మీద నడిపించకపోతే శిక్ష ఎవరికి వస్తుందంటే నీవు అనే ఆత్మకు వస్తుంది. ఆత్మ నిత్య నరకానికి వెళ్ళింది. అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగాలు ఆరని అగ్నిలో చావని ఆత్మ యుగాలు కాలేటటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి పరిస్థితి తప్పించుకోవాలని దేవుడు ఈ వాక్యాన్ని మీ దగ్గర పంపించాడు. ప్రియులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి లోబడండి. మీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా ఎవరిని కూడా కించపరచాలని, దూషించాలని ఎవరికి తెలియదు. మాకే తెలుసు అని చెప్పడానికి మేము ముందుకు రాలేదు. బైబిల్ ఎలా ఉంది, బైబిల్ ఎలా చెప్తుంది, కాబట్టి ఎలా ఉంది అని కేవలం తెలియపరచడానికి మేము ముందుకు వచ్చాము. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి. కాబట్టి ప్రియులరా, ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. అర్థం చేసుకుంటే శరీరం కేవలం నిష్ప్రయోజనము అని ఉంది కనుక శరీర సంబంధమైన క్రియలు నేను జరిగించవచ్చు అనేసి బైబిల్ మాత్రం చెప్పట్లేదు. మరి ఏం చెప్తుంది అంటే ఆత్మచేత శరీర క్రియలు చంపాలి. ఈ శరీరాన్ని నీవు అనే ఆత్మకు ఇచ్చింది దేనికంటే ఈ శరీరంతో దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచాలంటే పరచడానికే దేవుడు నీకు ఒక టూల్, ఒక శరీరాన్ని ఇచ్చాడు. కాబట్టి శరీరము కేవలము నిష్ప్రయోజనమని అక్కడే ఆగిపోయి మరి మన ఇష్టం వచ్చినట్లు మరి శరీరాన్ని లోక సంబంధంగా వాడుకుంటే నిత్య నరకము, నిత్య జీవము ఉండదు అనేసి బైబిల్ చెప్తుంది. ఆలోచించండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా ఎవరిని నిందించడానికి, కించపరచడానికి మీకు తెలియదు, మాకే తెలుసు అని చెప్పడానికి మేము మీ మధ్యకి రాలేదు. బైబిల్లో ఏముంది, బైబిల్ ఏం చెప్తుంది మరి అని తెలియపరచడానికి మేము ముందుకు వచ్చాము. మీరు ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యానికి లోబట్టడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, మేము ప్రకటించేటటువంటి వాక్యాలన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. యూట్యూబ్లో ఉన్న మా ఛానల్స్ ఒకటి యునైటెడ్ బైబిల్ అకాడమీ, దాంట్లో అప్లోడ్ చేయబడుతుంది. అలాగే సత్య సువార్త ప్రతిధ్వని అనే ఛానల్ ఉంది, దాంట్లో అప్లోడ్ చేయబడుతుంది. అలాగే ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అనేది అదొక ఛానల్ ఉంది, దాంట్లో కూడా అప్లోడ్ చేయబడుతుంది. మరొక ఛానల్లో యూబీఏ ఆన్లైన్ బైబిల్ అనేది మరొక ఛానల్ ఉంది. ఈ 4 ఛానళ్ళు కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి. ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టే ఫలింప చేయను గాక. ఆమెన్. అందరికీ వందనాలు.